చేయును. మీరు ఊరకనే ఉండండి. చాలండి. ఈరోజు మూలవాక్యంగా ఈరోజు ఒక ప్రత్యేకమైన వర్తమానంగా పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే మాట ఏంటంటే ఊరకనే చూడు. హల్లెలూయా. ఊరకనే, ప్రత్యేకంగా ఊరికి నేను అలా మౌనంగా ఉంటే చాలంట. హల్లెలూయా. దేవుడు తన కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుడు నామానికి మహిమ పలుకుతున్నాడు. హల్లెలూయా. ఈవెన్ యుద్ధం చేయను. ఏం చేస్తారు చెప్పండి? దేవుడు మన పక్షంగా యుద్ధం చేయబోతున్నాడు. పక్కలతో చెప్పండి. దేవుడు యేసయ్య నా పక్షంగా యుద్ధం చేయబోతున్నాడు. ఆరోగ్య విషయంలో, ఘనత విషయంలో, ధనం విషయంలో, దీర్ఘాయుష్ విషయంలో, అన్ని విషయాల్లో నా యేసయ్య యుద్ధం చేయబోతున్నాడు. నేను నడుస్తుంటే నా ముందు ఆయన నడుస్తాడు. ఎవరి వెనకాల ఉన్నవారు కూడా అంటలేదు. నేను నడిస్తే నా ముందు ఆయన నడుస్తాడు. ఆయనే మా ప్రభువు, ఆయనే దేవుడు. హల్లెలూయా. ఎవరికైనా ఈ లోకంలో చూస్తే ఎవరికైనా ఈజీగా సువార్త చెప్పగలం, కానీ నామకార్థ క్రైస్తవులకు సువార్త చెప్పడానికి తల ప్రాణం తోకు వస్తుంది. అది ఎంత మటుకు నిజమో తెలియదు. ఒక పక్కనేమో అన్యులతో సువార్త ప్రకటించే భారంతో ఉంటే, మరో పక్కన సంఘంలోనికి సొరబడి ఒక బాప్తిజం తీసుకున్న వారికి మరలా రెండోసి బాప్తిజాలు ఇస్తున్నారు. ఇది చాలా దేవుడికి వ్యతిరేకకరమైనది. ఇది లైవ్ లో ఉండాలి. ఇది హల్లెలూయా. దయచేసి అలాంటి వాళ్ళు మీ మధ్యలోకి వచ్చితే కనుక వాళ్ళని మీరు గద్దించాలి. హల్లెలూయా. హల్లెలూయా. మనిషికి ఉన్నది ఒకే ఆత్మ. ఆ ఒక్క ఆత్మకి ఒక బాప్తిజం చాలు. అది యేసుక్రీస్తు నామమే అవని, తండ్రికి, కుమారుడికి, పరిశుద్ధాత్మ త్రియేక ఏకనామమైనటువంటి యేసుక్రీస్తు నామములోనికి అయినప్పటికీ మరలా అలా ఆ అగ్ని మంట ఇక్కడ ఇంకా ఆరాధన అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకా సైలెంట్ లో ప్రార్థన ముగించేసరికి ఆ మధ్యలో అంటుకుంది పరిశుద్ధాత్మ అభిషేకం. పండిదా లేదా చెప్పండి. హల్లెలూయా. ఈ చివరి నుండి ఆ చివరి వరకు దేవుడు కరపరలాగా ప్రవేశిస్తున్నాడు. హల్లెలూయా. ఇదే నిన్ను సింహాసనం మీద కూర్చోబెడుతుంది. మీ అందరికీ ఒక అద్భుతమైన సత్యాన్ని చెప్పి మీకు ఈరోజు త్వరగా ప్రతి ఒక్కరికి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. ఎందుకంటే నాలో ఉన్న వరాలను మీ కొరకు వాడుతూ ఉంటే, మీరు దీవించబడుతూ ఉంటే, మీరు హెచ్చించబడుతూ ఉంటే, ఇంకొక కుటుంబానికి ఇంకొక కుటుంబానికి ఇంకొక కుటుంబానికి అలాగా అన్యులకు త్రోవ ఏర్పడుతుంది. హల్లెలూయా. అప్పుడు ఆ త్రోవల నుండి అన్యులు ప్రవాహం రాబోతున్నారు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఏమండి, బైబిల్ గ్రంథంలో ఏప్రిల్ రాసిన పత్రిక ఉంటుంది. ఆ పత్రికలో మనకు కొన్ని విషయాలు దేవుడు బోధించాలని ఆశపడుతున్నాడు. ఏప్రిల్ రాసిన పత్రిక. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా. అసలు ఏప్రిల్ రాసిన పత్రిక అంటే ఏంటి తెలుసా? క్రీస్తుని విశ్వసించిన ఇబ్రీలకే, అంటే అక్కడ యెహోవా దేవుడిని ఆరాధించిన ఎబ్రీలు, ఈ తరంలో యేసుక్రీస్తుని ప్రభువారిని అంగీకరించిన మనమే ఆ ఇబ్రీలను. హల్లెలూయా. హల్లెలూయా. అందులో కూడా ఒక సత్యము దాగి ఉంది. హల్లెలూయా. ఏంటా సత్యం అంటే, ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం.
చదవండమ్మా. జీవిస్తున్న వారు అలాగూ చేయగలిగిన ఎడల సేవించు వారు ఒక్కసారే శుద్ధపరచబడి తరువాత వారి మనస్సాక్షికి అలా చదువుకుంటే ఎవరికి అర్థం అవుతాయా? స్పీడ్గా చదవాలి. మానుతురు కదా, అంటే మనస్సాక్షికి పాప జ్ఞాప్తి ఇకను ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషిలో ఒక సాక్షి ఉంది. ఆ సాక్షి పేరు మనస్సాక్షి. ఆ మనస్సాక్షికి ఎప్పుడు పాపం జ్ఞాపకం వస్తూ ఉంటుంది, ఎప్పుడు. హల్లెలూయా. ఈ విషయాన్ని నొక్కి నొక్కి చెప్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు అలా నొక్కి నొక్కి చెప్పవలసిన పని వచ్చింది? అది కూడా మనం ఆలోచిద్దాం. 4వ వచనం చదవండి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము అసాధ్యం. స్పీడ్గా చదవాలండి నాకు. ఆగాలి కూతురా, ఆగుదాం కూతురా. ఎలా చెప్తున్నాడు అక్కడ? హల్లెలూయా. ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఎవరు ప్రవేశించారు? ఎడ్లు. అంటే ఒక పిల్లల ఎడ్ల బండి తోలుతున్నా అంటారు. అవునా? అవి ఎలా ఉంటాయండి? అవి పెద్దవి. అవునా కదా? వాటిని బలిచ్చి దేవుడికి హోమం చెల్లించేవారు యూదులు, హెబ్రీలు. ఇంకేం చేసేవారు? మేకల్ని బలిచ్చేవారు. ఈ రక్తం అంతా పాపాలను తీసేస్తుందని ఒక ఆచారం ఉండేది. ఆ ఆచారము అలాగే కొనసాగుతూ ఉండేది. మీకు ఇంకా కావాలంటే స్పష్టంగా తెలియాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం చదవండి. తారీఖు తిరగతి సరిపోతుంది. తొలుసూలు పిల్లలను ముట్టకుండు నిమిత్తము విశ్వాసాన్ని బట్టి పస్కాను అంటే పస్కా పండుగ. హల్లెలూయా. బలిలు జరిగే ఈ పండుగలో, పస్కా పండుగలో ఏం రాయబడిందంటే రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించిరి. ఏం రాసిన కూతురా? రక్తము ప్రోక్షించడము. చప్పట్ల గట్టిగా కొట్టి హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. ఏమంటారు? మన అందరము ఒక విషయాన్ని గ్రహించాలి. ఈ 11వ అధ్యాయం అంతా ఏమిటో తెలుసా? విశ్వాసము విశ్వాసము విశ్వాసం విశ్వాసం అనే మాట. చెప్పండి, విశ్వాసం అనండి. దాంట్లో నేను ఆరు తీరిపోయినానంటే జాయి చెప్తారేంటి? హల్లెలూయా. విశ్వాసం అనండి. నిజంగా ఉందా మీకు విశ్వాసం? హల్లెలూయా. మీకు విశ్వాసమే ఉంటే ఏ చెట్ట లేచి అక్కడ పడు అంటే ఏళ్ళతో సైతం లేచి పడిపోతుంది అంతే. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. అలా చేయడము మంచిదా కదా? మంచిది కాబట్టి యేసు ప్రభువు చెప్పారు. హల్లెలూయా. మరి ఇప్పుడు చదవమా, 5వ వచనం చదువు. ఎలా ప్రవేశించాడు? ఈ లోకమందు ప్రవేశించుకున్నాడు. ఈలాగు చెప్పుచున్నాడంట. అమ్మా, ఇర్మియా 10:5వ లేఖనం. నాకు క్షమించండి, ఏప్రిల్ 10:5వ లేఖనం. ఇందాక చదివితే కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించున్నప్పుడు ఇలాగ చెబుతున్నాడు. ఎలా చెప్తున్నాడు? బలియు అర్పణయు కోరలేదు గాని నాకొక శరీరం అర్పించితివి. అది పెన్నుతో అండర్లైన్ చేసుకోవాలి.
ఏం అమర్చాడు? నోటి చెప్పండి. నోటి చెప్పండమ్మా. శరీరము ఎంత ఇంపార్టెంట్ ఒకటి ఒకసారి ఆలోచించు. ఈ శరీరము ఎంత ఇంపార్టెంట్ అంటే నీ శరీరము, నీ ప్రాణము, నీ ఆత్మ మరొకరు ఆక్యుపై చేసుకోలేరు, కానీ ఆత్మలు మాత్రం ఆక్యుపై చేసుకోగలరు. ఆత్మలు అనండి. ఆత్మల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు, దురాత్మలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే పిశాచులు, అంధకార శక్తులు, ఇంకా ఈ భూమి మీద ఏలుబడి చేసే చీకటి సంబంధమైన చీకటి శక్తులు, ఇవన్నీ ఎవరి మీద దాడి చేస్తున్నాయంటే శరీరం మీద దాడి చేస్తూ. ఈ శరీరాన్ని పట్టుకుని అవి ఏదో రకంగా గాయపరచాలని చూస్తూ ఉంటాయి. అయితే ఏం చేయాలి మరి? ఆ శరీరాన్ని, అదే శరీరాన్ని రక్షించాలనుకున్నాడు యేసయ్య. స్తోత్రం చెప్పండి. నిజం చెప్పండి. అలా మన శరీరం మనకి అలవాటైపోయిన దాని మీద మనకి ఏదో లోపం కనబడుతుంటుంది. మన శరీరం మీద, మన బాడీ, మనకి ఏదోటి కన్ను, లేకపోతే ముక్కు, లేకపోతే బొగ్గలో, లేకపోతే చేతిలో, లేకపోతే కాళ్ళు, లేకపోతే ఏదో ఒక డౌట్ మనసులో ఉండిపోయి మన శరీరాన్ని అద్దంలో చూసుకున్నప్పుడు, లేదా ఎక్కడో వేరే వాళ్ళు చూసినప్పుడు మరి ఒక విచిత్రమైనటువంటి ఆలోచనలు మనలో రేపుతాడు. వాడు పనికిమాలోడు. ఎవడాడు? వాడు మనకి నెమ్మది లేకుండా, ప్రశాంతత లేకుండా, హృదయంలో నెమ్మది, ఆరోగ్యం లేకుండా వాడు ఏమంటాడంటే ఎప్పుడు చూసినా నీకు ఇది కాదు, అది వచ్చింది, ఇది వచ్చింది, అది రాబోతుంది, ఇది రాబోతుంది, నీకు ప్రమాదం పొంచుంది, ఇదిగో నీకు నష్టమే జరుగుతుంది, ఇదిగో నువ్వు వెళ్ళే కొలది ఇంకా పతనమే అయిపోతున్నావు, చూసుకో, పోయిన నెల ఎలా ఉంది, ఈ నెల ఎలా ఉంది, వచ్చే నెల ఇంకా దారుణంగా ఉంటుంది, నువ్వు ఏడని అని వాడు ఏం చేస్తుంటాడంటే అపవాదిగాడు మాట్లాడుతుంటాడు. పక్కన సైలెంట్గా వాడు విత్తనాలు చల్లుతూ ఉంటాడు. వాడు సైలెంట్గా అలా హృదయంలో చల్లుతున్నప్పుడు మీకే కదండి ఆ అనుభవం నేను కూడా అనుభవించాను, మీ అందరూ అనుభవించారు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. మన లైఫ్లో ఎప్పుడు చూసినా ఎంతమందిలో ఉన్నా సరే ఒంటరిగానే మన జీవితం కనబడుతుంటుంది. ఎంతమంది నమ్ముతున్నారు? గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అనుభవం కూడా నువ్వు వెళ్ళావో లేదో కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు 20 మందిలో ఉన్నా, 100 మందిలో ఉన్నా, 10 మందిలో ఉన్నా, నీ ఆత్మ, నీ ప్రాణము, నీ శరీరము ఒక్కటిగానే దృష్టిలో ఉండిపోతుంటుంది. అందుకే అప్పుడప్పుడు అంటారు, ఏంటి తెగాలి, ఏం చేస్తున్నావు? ఏమంటారండి? ఏమంటారు? ఏంటి అలాగ ఆలోచనలో పడిపోయావు? ఏంటి నువ్వు అలాగే తెగ డీప్గా ఆలోచించేస్తున్నావు ఏంటి అని అంటారు. అంటే ఏంటి లోన ఆ మాటలకు అర్థం అవుతాయి. ఒంట్లో బాగోకపోయినా, పరిస్థితి బాగోకపోయినా, ఎక్కడ శరీరానికి, ఈ శరీరానికి బాధ తీసుకొచ్చేది శిరస్సు. ఈ శిరస్సుకి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. జ్ఞానేంద్రియాలతో 5 రకాల జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. చెవి, ముక్కు, కన్ను, నాలుక, ఇంకేంటి స్పర్శ, ఇంకా ఇలాగా కళ్ళు, ఇవన్నీ కలిపి జ్ఞానేంద్రియాలు. ఈ శిరస్సు సరిగా లేకపోతే ఈ శరీరం అంతా ఏమాత్రం సరిగా ఉండదు. కాబట్టి ఈ శిరస్సు మీద ఏముందంటే శరీరం అమర్చబడి ఉంది. హల్లెలూయా. అందుకోసం శిరస్సుగా క్రీస్తు రావాల్సి వచ్చింది. హల్లెలూయా. శరీరముగా దేవుడు మనకు ఇచ్చాడు, కానీ ఈ శిరస్సుల మీద ఎవడో ఆక్యుపై చేశాడంటే అపవాదిగాడు ఆక్యుపై చేశాడు. అందుకు దేవుడు ఏం చేశాడంటే ఈ శరీరము, ఈ శిరస్సు శుద్ధి అవ్వాలి కాబట్టి బలి పెట్టాడు. ఏం పెట్టాడు చెప్పాలి? బలి. 2 పావురాలు కానీ, 2 కుక్కలు కానీ, ఇంకా 2 ఎడ్లను కానీ, మేకలు కానీ, ఇది ఒక రక్త ప్రోక్షణ జరిగేటట్లుగా వాడు ప్రయత్నం చేసుకుంటూ వచ్చాడు. కానీ ఆశ్చర్యం ఏంటంటే కీర్తన గ్రంథం చూడండి. పాత నిబంధనలోను, కొత్త నిబంధనలోనే కాదు, పాత నిబంధన కీర్తన
40 అధ్యాయము 6, 7, 8 వచ్చిన చదవండి. చాలా మంచివారు, చాలా శ్రద్ధ కలిగిన వారు, చాలా ఓపికతో మీరు చూస్తున్నారు. హల్లెలూయా. బలులైనా నైవేద్యములైనా నువ్వు కోరుతా లేదయ్యా. ఏమండో అక్కడ అండర్లైన్ చేసుకోవాలి. ఏంటి చెవులు జ్ఞాపం చేసేటండి అక్కడ కూతురా? నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. అది అదే హల్లెలూయా. అమరు కొట్టదు అమ్ముడు హల్లెలూయా. ఎనుక కాలంలో చెప్పరే, చెప్పండి చెప్పాలి. హల్లెలూయా. అప్పుడప్పుడు మా వాళ్ళు అలా దిగుతుంటారు మీకు తెలియడానికి. ఈ అభిషేకం ఏంటో, ఈ పవర్ ఏంటో, ఈ వర్తమానం ఏంటో వాళ్ళంతా అనిపించి దిగుతారు. హల్లెలూయా. ఒక్కొక్క వారంలో ఒక్కొక్క రకమైనటువంటి వాళ్ళు తీసుకుని వస్తూ ఉంటాం. స్తోత్రం చెప్పండి. ఏమన్నా ఇంకొక మాట ఆ పూర్తిగా చదివాము అక్కడ. దహన బలులను పాప పరిహారార్థ బలులు ఎవడో తెమ్మనలేదట, అడగలేదట అని ఎవరో ఎక్కడ చెప్తున్నారు? పాత నిబంధన గ్రంథంలోనే కీర్తన గ్రంథము 40వ అధ్యాయంలో ఉన్న మాట, ఎబ్రీ గ్రంథము 10వ అధ్యాయంలో పౌలు గారు స్మరించుకుంటున్నారు. ఇప్పుడు వాక్యం కోసం చప్పట్లు కొడతామా? వాక్యము మనకే కాదండి, పౌలు గారు కూడా చాలా డీప్ గా ఆయన ఆలోచించి ఏప్రిల్కి రాశారు. హల్లెలూయా. ఇక్కడ బాగా నేనే చదువుతాను, జాగ్రత్తగా వినేయండి. నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉంటినంటిని. హల్లెలూయా. హల్లెలూయా. అద్భుతమైన మాట మీకు చదివి వినిపించాలని ఆశతో ప్రాణము ఉర్రూతలుగుతుంది. స్తోత్రం గట్టిగా చెప్పండి. ఒకటి అమృచాడట. ఏంటి? భగవంతుడు ఎవరికి? మనకు కాదు, తన ఏకైక పుత్రుడికి. హల్లెలూయా. భగవంతుడే, దేవాది దేవుడే, ఆ ఆది సంభూతుడే. నేను ఒక పుస్తకం రాస్తున్నాను, దాని పేరు నాద శరీరము. అదొక డైలాగ్ కానీ, ఆనాద బ్రహ్మము అని పేరు కానీ, ఓంకారమే క్రీస్తు ఆయను అన్న పేరుని కానీ పుస్తకాలు విడుదల చేయాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా చెప్పండి. చాలా రహస్యం చెప్తున్నాను, జాగ్రత్తగా వాక్యం వినాలి. ఎబ్రీ గ్రంథము 10వ వచనం చదవండి త్వరగా. ఎబ్రీ 10:10 యేసుక్రీస్తు యొక్క శరీరము. యేసుక్రీస్తు యొక్క శరీరము. ఏమంటారు? ఇలా చూడాలి. ఎవరి శరీరము? చెప్పండి కదా, గట్టిగా చెప్పండి. ఏ శరీరము? ఎవరికి శివుడిగా నచ్చిందని ఇలా చెప్పాలా అన్నట్టు ఒక నాకు శివుడు లేదు, ఏమలేదు, నీ జాతికి గట్టిగా చెప్పించాలని బాధ తప్పన. అది నిశ్చయం కాదండి. హల్లెలూయా. ఎలా చూడు, యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. ఇప్పుడు రక్షకుడైన అభిషక్తుడు శరీరమును ధరించుకున్నాడు. ఆ శరీరమును చిత్ర హింసలు పెట్టేశాడు. కొట్టరాని చోట కొడుతూ వచ్చారు, చీరేశారు, కొరడాలతో చీరారు, మేకులేశారు, సిలువకు వేసి వేలాడి తీశారు. ఇంచుమించు 6 గంటలు సిలువ మీద అలాగే వేలాడుతూనే ఉన్నాడంట. ఎంత భయంకరం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా.
మహాదేవుడు. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త. మహా శరణు శరణు మా దేవా. శరణు శరణు మా దేవా. మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసమా రక్షణకర్త. ప్రప్రథముడవరి కడపటివాడ. ఏంటది? ప్రప్రథముడు. ప్రప్రథముడు ప్రప్రథముగా ఓంకారముగా ప్రణవముగా నాదముగా శబ్దముగా క్రీస్తు ఈ భూమిలోనికి వచ్చారు. సత్యము బైబిల్ మనకు బోధిస్తుంటే మనకి ఋగ్వేదాలు, ఆ యజుర్వేదాలు, ఆ యొక్క అధర్వణ వేదాలలో కూడా సేమ్ యేసుక్రీస్తు వారి కోసం స్పష్టంగా రాస్తుంది. ఓం కన్యసుతాయ నమః, ఓం కన్యపుత్రాయ నమః. ఎవరు ఈ కన్యశుద్ధి? మరియమ్మ. ఎవరి పుత్రుడు? కన్యకు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పాప పరిహారార్థ బలి. పిల్లలారా, నా వైపు చూడాలి. మీరు కాసేపు సినిమాకి రాలేదు. నేను కళ్ళు మూసి మాట్లాడుతూ వచ్చిందంటే హిస్టరీలు చెప్తాడు దేవుడు. పాపాలు చెప్తాడు, జరిగిపోయినవి చెప్తాడు, జరగబోయే చెప్తాడు, జరుగుతున్నవి కూడా చెప్తాడు. మీరు ఇక్కడ భయము వణుకుతో కూర్చోవాలి. చాలా సీరియస్గా నేను ఒక సత్యాన్ని చెప్తున్నాను. ఒక్కసారే శరీరము అర్పింపబడి చేత ఆ చిత్తము బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. హల్లెలూయా. మనం పరిశుద్ధులు అవ్వాలా లేదా చెప్పండి, చెప్పండి. హల్లెలూయా. అవుతామా? అవుతా అవ్వాలి. ఆమేన్. పరిశుద్ధులే రాజ్యాధికారం వెళ్తారు. హల్లెలూయా. ఎవరు రాజ్యాధికారం వెళ్తారు? పరిశుద్ధులే రాజ్యాధికారం వెళ్తారన్నారు. ఇప్పుడు పరిశుద్ధులు అవ్వడానికి మనం ఏం చేయాలి? హల్లెలూయా. పరిశుద్ధులు అవ్వడానికి మనం ఏం చేయాలంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరితపించాలి. ఏం చేయాలి? పరితపించాలి, ఆరాటపడాలి. హల్లెలూయా. అందుకే బెర్తమన్స్ గారు పాటలు రాశారు కదా. హల్లెలూయా. మన పిల్లలు పాడిన పాట బెర్తమన్స్ గారి పాటే. మీ ముగ్గురు కలిసి పాడిన పాట. హల్లెలూయా. నీ చిత్తం చేయుటయే హృదయ వాంఛయా, నీ చిత్తం నెరవేరుటయే హృదయ తపనయా. నీ చిత్తం చేయుటయే జీవిత వాంఛయా, నీ చిత్తం నెరవేర్చుటయే హృదయ తపనయా. దేవుడితో పెనవేసుకుపోయే వారికి దేవుడినే చూస్తున్న కళ్ళు, దేవుని నోరుగా మారిపోయిన వారిలో నుంచి ఇలాంటి పాటలు మాత్రమే రాగలవు. హల్లెలూయా. ఇండియా దేశానికే కాదు, ప్రపంచమంతటికి ఆయన ఒక అద్భుతమైనటువంటి ఉద్యమ పాటలు రాశారు ఆయన. హల్లెలూయా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధితును, ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధించు, ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధించు, పూర్ణ మనసుతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన
దేవుడే మన సంతోషము. హల్లెలూయా. The strength of God. పరిశుద్ధాత్మ దేవుడే మన బలమై ఉన్నాడు. The power of God. పరిశుద్ధాత్మ దేవుడే మన శక్తి అయి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే విడుదల పరచవాడే ఉన్నాడు. గంభీరంగా చప్పట్లు కొడుతూ యేసుని స్తుతిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. Thank you Holy Spirit. హల్లెలూయా. ఇంకొక మాట చదువుకుని ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 33, 34వ వచనం. అయ్యో తీయలేదు ఎక్కడ 31 ఇర్మియా 33, 34. ఇది చదివితే ప్రార్థన చేయాలి. చదవమ్మా. ఏంటది? ఏదో చేయబోతున్నారంట. అది ఒక నిబంధన అంట. ఆ నిబంధన విశేషమైన నిబంధన. అది ఎలా ఉంచి ఎబ్రీ గ్రంథము 10-16 చదవండి. ఏలయనగా ఆ దినములైన తరువాత ఎవరి అక్కడ ఇలాగ రాసింది. ఇక్కడ సెపరేట్ ఇర్మియాలో ఉన్న మాటే ఎబ్రీ గ్రంథంలో ఉంది. ఇందాక కీర్తనలో ఉన్న మాటే ఎబ్రీ గ్రంథంలో ఉంది. హల్లెలూయా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఏం కలిగి ఉండాలి చెప్పండి. అలా అక్క చెప్పు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఓపిక కలిగి ఉండాలంట బిడ్డ కూతురా. ఇంకా చదవమ్మా. ఏంటి 2 వర్షాలు అమ్మాయి తొలకరి కడవరి వర్షాలు. ఓపిక ఓపిక ఓపిక. బాబా చేయలేకపోతున్నాము. బాబా చాలేమ్మా. అసలు బాబా చేయలేకపోతున్నాం. ఏం బతుకోలేదు బాబా. ఎప్పుడు వెళ్ళి నుంచి కట్టాలి ఏదో మంది బాగుంటుంది. ఇల్లు ఇలా హల్లెలూయా. మాట్లాడరు బాబా. ఏంటో హల్లెలూయా. అమ్మా హల్లెలూయా. అసలు మాట్లాడరు. చెప్తానుకో ఒకడతారు కానీ మాట ఇట్లా మాట్లాడిన వాళ్ళందరికీ శుభవచనం చెప్తున్నాను. హల్లెలూయా. శుభకార్యం జరగబోతున్నాయి. మాట చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. మన మీద పాపాలు, మన మీద దోషాలు ఏమాత్రము అధికారం లేదు. వాటికి మనం చేసే పాపాలు బాగా జాగ్రత్త వినండి. మనం చెయ్యబోతున్న పాపాలు, చేసేసిన పాపాలు, ఆ మూడిటికి ఏమాత్రము బలము లేదు, శక్తి లేదు. మరి ఏమైంది? అవి ఏమైందో తెలుసా?
అదే అధ్యాయము ఎబ్రీ 10:17 వచ్చిన చదవండి. వారి పాపములను బాగా ఇక్కడ చాలా అమ్మ కూతురు, నీకు కన్నీళ్ళు రావాలి, నీకు వేదన రావాలి, నీకు భారం రావాలి, బాధ్యత కూడా రావాలి. జాగ్రత్తగా వింటున్నావా? ఏం రాస్తుందో తెలుసా? దేవుడి వాక్యము నువ్వు సంతోషంగా వినొచ్చు, అలాగే అదే సమయంలో పశ్చాత్తాపంతో వినొచ్చు. దేవుని వాక్యము మన హృదయంలో క్రియ జరిగిస్తుంది. ఆ క్రియ పేరు ప్రాయశ్చిత్త దినం, పశ్చాత్తాపము. ప్రతి క్రైస్తవుడు అన్నవాడు ప్రతిరోజు మారు మనసు పొందాలండి. ఇది అసలైన బోధ. బాప్తిజం తీసుకున్నప్పుడే మారు మనసు కాదు, ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతిరోజు, ప్రతి నెల దేవుడు రాకడ వచ్చే వరకు మారు మనసు పొందుతూనే ఉండాలి. ఎందుకంటే తెలుసా, నీ పక్షముగా భగవంతుడు, ఆ పరమేశ్వరుడు, ఆ జగద్రక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం మాట్లాడాడంటే అసలు నువ్వు ఎగిరి కెంపు కేకేయాలన్నమాట. ఇప్పుడు నవ్వాలి, ఇప్పుడు ఎగరాలి. ఆ మాట చదివితే నీ గుండు కుబేల మందు, నువ్వు హర్షిస్తావు. నువ్వెందుకు, భక్తులు ఎందుకు రాస్తారు పాటలు? ఇంత ఆనందంతో ఎందుకు రాస్తారు? శుద్ధి ధూపం వేసి ఆరాధన చేసే హల్లెలూయా. ఇలా ఎందుకు రాశాను? హల్లెలూయా. ఎందుకు ఇలా ఎగురుతున్నాను? ఎందుకంటే ఆనందం, దేవుని బట్టి ఆనందం వచ్చింది. ఇప్పుడు చూడ, ఆ దేవుని బట్టి, ఆ దేవుడు మనకి ఏం చేశాడు? అదిగో అక్కడే రాసింది చూడు. ఏంటో తెలుసా? 2 హలో, నీవు వాక్యం వింటే ఎగిరి గొంతులేసి గట్టిగా కాలంలో చెప్పేస్తామంతే. నేను మాత్రం చెప్తా హల్లెలూయా. ఎందుకంటే వాక్యమే నా దేవుడే ఉన్నాడు. వాక్యం తప్ప నేను ఎవరిని నమ్మలేను. ఆయన నా సర్వస్వం. అంతటి దేవుడు ఏమంటున్నాడంటే, నీ పాపములను, నీ అక్రమములను ఎన్నటికీ జ్ఞాపకము చేసుకోవద్దు. హల్లెలూయా. ఎవరైనా మీ బంధువులు కానీ, మీ చుట్టాలు కానీ, మీ స్నేహితులు కానీ, మీ ఇరుగు పొరుగు వారు కానీ, మీ కంచం పంచుకున్న వారు కానీ, మీ మంచం పంచుకున్న వారు కానీ, హల్లెలూయా, హల్లెలూయా, మీ ప్రయాణాలు పంచుకున్న వారు కానీ, మీ ఫంక్షన్లు పంచుకున్న వారు కానీ అనగలరా ఈ మాట? నీ పాపములు అమ్మా అక్క, ఇదే బాబు అక్క, ఇలాగా హల్లెలూయా. నీ పాపాలు, తర్వాత అక్కడ అతిక్రమం లేదు. అది ఏ క్రమం? ఇప్పుడు మనందరము కూడా అక్రమమునకు సంబంధించిన వాళ్ళమే, అక్రమ క్రియలు చేసిన వారమే, ఆజ్ఞను అతిక్రమించిన వారమే, అతను లోపాలతో ఉన్న వాళ్ళము, పాపాలతో ఉన్న వాళ్ళము, శాపాలతో ఉన్న వాళ్ళము. మీరున్నారు లేదా నాకు తెలియదు, కానీ నేను మాత్రం ఉన్నాను. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఆయన యొక్క స్వీకరించి ముద్దు పెట్టుకుంటున్నాం. మీ చేతుల్లో బైబిల్ ముద్దు పెట్టండి, బైబిల్కి ముద్దు పెట్టండి. ఒక ముద్దను పడతలేదు, 50 ముద్దనే పడుతుంది. గట్టిగా పెట్టండి, అది గట్టిగా. హల్లెలూయా. తండ్రి హల్లెలూయా. అదే ఈ రాయరు వాట్సాప్ లో మాత్రం ఉమ్మ పెట్టేస్తుంటారు. ఇక్కడ పెట్టాలి అసలే ముద్దులు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పు. కుతూహల పర్వతమే యేసుని సన్నిధిలో, వాక్యము ఏం చేయబోతుందో
చెప్పినంతగా ఎవ్వరికి చెప్పలేదు. మీరు అందుకే ఆశ్చర్యపోతాం. ఎవ్రీ గ్రంథం చదివితే ఇంకా మజాయే మజా. హైదరాబాద్ బిర్యానీ తిన్నట్టుగా ఉంటుంది. హల్లెలూయా. ఆ మాట ఏంటి చెప్తున్నాను, ఒక్కసారి చదవండి. ఆ మాట చదివితే చాలు. ఆ మాట హల్లెలూయా. 14వ వచనం చదవండి. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని అది అండర్లైన్ చేయాలి. సదాకాలము చేయించున్నాడా చేస్తాడా? మళ్ళీ అడుగుతున్నాను చెప్పండి. చేసి ఉన్నాడా చేస్తాడా? ఏం చేసి ఉన్నాడు? రే బాబు వచ్చేయండి, లోనికి వచ్చేయండి, లోనికి వచ్చేయండి. సంపూర్ణులు హల్లెలూయా. రావాలి కాబోయే విశ్వాసులు మీరే. హల్లెలూయా. సంపూర్ణులు కాబట్టి సంపూర్ణులు చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఇలాగనండి. ఈసారి సైతం కూడా వచ్చింది నమ్ముతాను. ఎలిసా నీ పాపాలు ఏంటో తెలుసా? తెలుసా మీకు? హల్లెలూయా. హల్లెలూయా. నీ అలమంటే నేనేమో తెలుసా? పలానా తారీఖున పలానా రోజున పలానా విషయంలో నువ్వు ఎలా ఉన్నావో ఎలా చేసావో నాకు తెలీదా? నేను నీకు చెప్తున్నాను, నువ్వు మళ్ళీ హల్లెలూయా. ఇప్పుడు ఏం చేసావు? హల్లెలూయా. నువ్వు ఎన్ని తారీఖులు రాసుకోరా, నువ్వు ఎన్ని డేట్లు పెట్టుకోవాలా, ఏం చేయాలి? కేవలము నా పాపాల కోసం సంపూర్ణంగా నేను చేయలేని పని నా యేసయ్య చేసి మీరు చేశాను. చప్పట్లు మీకు మంచి మరొక మాట కదా, బిర్యానీ కాదు, దమ్ బిర్యానీ లాంటిది. ఆ మనసులో ఇంకా వదిలేసేస్తావు. హల్లెలూయా. సైతాన్ వాడు చచ్చిపోయాడు. మనం మళ్ళీ ప్రతిరోజు సిలువ చేయాలండి. హల్లెలూయా. సిలువ శక్తి. హల్లెలూయా. జయరాజు యేసు జన క్రింద సేవకు వస్తమే. నీ మాట నేను మనకే తప్పలేదు. ఇలా కొత్త పాటలు. హల్లెలూయా. చాలు యేసు చాలు, చాలు రాజా చాలు, నీ ప్రేమ చాలయా, నీ జాలి చాలయా, నీ ప్రేమ చాలయా, నీ జాలి చాలయా. సోదరు చెప్పండి. ఒకటే ఒక మాట చదివేసి ముగించేస్తాను. 12వ వచనం చదవమ్మా. ఈయన అయితే గట్టిగా చదవరా. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచును ఒక్క బలిని అర్పించి. ఏమండో 13వ వచనం కూడా పూర్తిగా చదవండి. ఒక బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఆయను. యేసు ప్రభువారు, ఇప్పుడు మనం యేసు ప్రభువారు ఏం చేస్తున్నారంటే పరలోక రాజ్యంలో యేసు ప్రభువారు ఏం చేస్తున్నారు? పరలోక రాజ్యంలో దేవాది దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? పాదాల క్రిందకి శత్రువులు అనండి. ఊరికా నీకు నాకు శత్రువులు ఉన్నారని నేను ఎవరికి శత్రువులు లేరు. హల్లెలూయా. హల్లెలూయా.
చెప్పండి, పాదాల కిందకి శత్రువులను అనగద్రొక్కుటకు. హల్లెలూయా. నా బంగారు తల్లి ఆ కుర్చీలో కూర్చుని ఒక్కసారి నీ రెండు కాళ్ళు ఇలాగాను అసలు ఊగుతలేదు ఇది కనీసం. హల్లెలూయా. వారు ప్రార్థన చేయగా భూమి కంపించును అన్నట్టుగానే వారు కింద తన్నగా శబ్దం రాకపోయాను. హల్లెలూయా. యేసు రక్తం, యేసయ్య రక్తం కింద ఉన్నాను, యేసయ్య రక్తం కింద ఉన్నాను. ఇలా అంటారా? సాతాను ముట్టలేడు, సాతాను ముట్టలేడు, సాతాను ముట్టలేదు, సాతాను ముట్టలేదు. అమ్మాయి ఇలా చూడు, ఈ ఒక్కడు చేసి నేను చేసే ప్రవచనాత్మకమైన ప్రార్థన పొందుకుని వెళ్తే ఈ నెల అంతా అద్భుతమే అద్భుతం. హల్లెలూయా. ఈ ముఖంతో ఈ కాపు ముఖం. హల్లెలూయా. యేసయ్య రక్తం కింద ఉన్నాము. అటెన్షన్, క్యాండిటీ కొంతమంది ఎలా ఉన్నారంటే అలా 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 ఉండిపోతే అలాగల్లా. హల్లెలూయా. నేనేమో యేసయ్య రక్తం కింద ఉన్నానంటే అలా అలాగుంటే ఒక ఆవిడేం చెప్తుంది కదా బొమ్మలాగా. యేసయ్య రక్తం కింద ఉన్నాము. ఇగో ఇలాగ సాతాను ముట్టలేడు, సాతాను ముట్టలేడు. ఓలా నడిపించాలనుకోండి. సాతాను ముట్టలేడు, సాతాను ముట్టలేదు. హల్లెలూయా. ఇప్పుడు అపవిత్రాత్మ వచ్చాడు, నాలో ఉన్న యేసుని చూసి అడిగిపోయాడు. అయ్యయ్యో ఇది అవమానం, యేసు వల్ల కలిగిన గొప్ప విజయం. కొంతమందికి సడన్ గా కరెంట్ పోయిందంటే ఎక్కడున్నావా చదువుకొచ్చాను కనబడుతున్నది. చల్లండి ఒక్క 10 నిమిషాలు కరెంటు పోగానే ఎదిగేస్తావు. ఇన్వర్టర్ అలా. హల్లెలూయా. సూత్రం గట్టిగా. మీరు సంపూర్ణులై ఉన్నారు, మీరు క్రీస్తులో బలవంతులై ఉన్నారు, మీరు క్రీస్తులో సంపూర్ణులై ఉన్నారు, మీరు క్రీస్తులో అధికారులై ఉన్నారు, క్రీస్తులో మీరు అభిషేకం పొందుకున్నారు, క్రీస్తులో మహిమను పొందుకున్నారు. మీరే దేవునికి ఆలయాలు. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుని. ఈసప్పా ఎంత గొప్ప దేవుడు అయ్యా. ఇర్మియా గ్రంథం ద్వారా మాట్లాడావు, కీర్తన గ్రంథం ద్వారా మాట్లాడావు, దేవా గ్రంథం ద్వారా మాట్లాడావు, కొత్త నిబంధన గ్రంథం ద్వారా మాట్లాడావు. మా పాపాలు, మా శాపాలు, మా అక్రమాలు వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టారు. ఎంత గొప్ప దేవుడు అయ్యా. మా మీద ఏమాత్రం ప్రభుత్వం చేయవు. ఓ నీతికి కారణభూతుడు, అతి పరిశుద్ధుడు. ఓ గరదల సండల బల రికరమ సంగ్రమ దళ
రేఖ రమల మన సంగరమ